ఏందక్క ఇంకా బట్టలు మడత పెట్టుకుంటుంటానా? ఫంక్షన్ టైం అవుతుంది, పోదాం పా అక్క. అద్దాం అనుకున్న రోహిణి, కానీ అస్సలు చేతనైతలేదు. అమ్మ ఉన్న వదిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు పోయి రాపోండి. అయ్యో అక్క, చేతనైతలేదా? సరే మరి రెస్ట్ తీసుకో, మేము పోయేస్తాం మరి. అత్తమ్మ శారీ ఎట్లుంది, బాగా రెడీ అయినా? నీకేందే, నా రేంజ్కి తగ్గట్టు రెడీ అయినావు. అత్తమ్మ మరి నా చీర ఎట్లుంది? ఈ చీర ఎక్కడిదే? అయ్యో అత్తమ్మ, మొన్న మా అమ్మ వాళ్ళు పండగకి పెట్టిన చీర ఇది. ఏందే నీకు చీరలే గతి లేనట్టు? వాళ్ళు పెట్టిన చీర కట్టుకోవాలా ఏంది? ఇప్పుడు ఫంక్షన్కి వచ్చిన ఇజ్జత్ దిద్దాం అనుకుంటానవా? నడువు లోపలికి. ఏమైంది పావని? ఏం లేదు వదిన. అదేంటి పావని, అమ్మ ఏమన్నా అన్నదా? ఇట్లా కూర్చో. ఎందుకు వదిన, మీ అమ్మ అక్కను ఒకలా చూస్తుంది, నన్ను ఒకలా చూస్తుంది. మేమిద్దరం కోడలమే కదా, ఎందుకు నేను కట్నం తేలేదనా? నన్ను చిన్న చూపు చూస్తుంది, నన్ను పురుగు కంటే అద్మానంగా చూస్తుంది వదిన. ఊరుకో పావని, అసలు మా అమ్మకు ఈ డబ్బు పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమో. పెద్ద కోడలంటే పడి జత్తది. నువ్వెంత ప్రేమగా చూసుకుంటావు అది అర్థం చేసుకుంటుందా? అయినా వాళ్ళమ్మ వాళ్ళకి డబ్బు ఉంటే మా అమ్మకేమన్నా నచ్చేది ఉన్నదా? ఏమైనా వాళ్ళకి పీట పట్టుకొని తిరుగుతుంది. అసలు డబ్బు డబ్బు అంటది. అసలు మనుషులను అర్థం చేసుకోదా? మనుషుల ప్రేమను అర్థం చేసుకోదా? ఎందుకు ఇట్లా బాధ పెడుతుంది? అయ్యో అక్క, బయట చాలా వరకు మన అమ్మ లెక్కనే ఉన్నారు. అంతెందుకు, మా అత్త కూడా అంతే. డబ్బు తీసుకొచ్చిందని పెద్ద కొడలను ఒక తీరు చూస్తుంది, నన్ను ఒక తీరు చూస్తుంది. అవునా వదిన, మరి నువ్వు ఇంత సంతోషంగా ఎట్లుంటున్నావు? ఓ అదా వదిన, నాకు తెలిసిన గురువు గారు ఉన్నారు, అర్జున్ రాజు. ఎలాంటి సమస్యలకైనా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ల్యాండ్ సమస్యలు, అత్తాకోడల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా గురువు గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6379032996. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి.